తుంగతుర్తి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన పడిసాల కుటుంబరావుకు మంగళవారం ఉదయం తేలుకుట్టింది. చికిత్స నిమిత్తం దవాఖానాకు తీసుకువెళ్దామంటే ఇటీవల 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కేశవాపురం బంధం ఉప్పొంగి ప్రవహిస్తోంది. హాస్పిటల్కి తీసుకువెళ్లేందుకు కర్ర కావడికి జోలి కట్టి కూర్చోబెట్టుకుని హాస్పిటల్కి తరలించారు. కేశవాపురం గ్రామం తుంగతుర్తి మండలం సూర్యాపేట డిస్ట్రిక్ట్. గత 3 రోజుల నుంచి వర్షం బాగా పడుతుండటంతో వరదలు ఎక్కువ రావడం, మా పొలాల దగ్గరికి వెళ్తే నాకు తెలియడం జరిగింది. రవాణా సౌకర్యం బాగాలేకపోతే అధికారుల సాయంతో, గ్రామస్తుల సాయంతో హాస్పిటల్కి తీసుకొచ్చి చికిత్స చేయించుకున్నాం. గత 4 రోజుల నుంచి భారీ వర్షాలకు కేశపురం ప్రజలకు నిత్యావసర సరుకులు చాలా ఇబ్బంది పడుతున్నాయి. మాకు కేశపురంలో వెళ్ళిపోయే దారి మొత్తం అక్కడ వాగు పోయడం వల్ల 4 రోజుల నుంచి రాకపోకలు బంద్ అయినాయి. కూరగాయలకు ప్రజలకు ఏమైనా హాస్పిటల్కు ఇబ్బందులు వచ్చినా కూడా పోవడానికి చాలా ఇబ్బందులు పడి ఉన్నాయి. 4 రోజుల నుంచి ఈరోజు మా రైతు కుటుంబరావు అనే రైతు పొలంలోకి పోతే అక్కడ పాము పోతే పోలేని స్థితిలో ఉంటే మేము తాడు సాయంతో బంధం అలుమించిన తాడు సాయంతో వెలుపెలికి రావడం జరిగింది. ఆంజనేయ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయించడం జరిగింది. ఇప్పటివరకు ఆరోగ్య పరిస్థితి నిమ్మలంగానే ఉంది. మాకు ఈ గవర్నమెంట్ మందల సామీల గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మాకు త్వరలో అక్కడికి వచ్చి చూసి త్వరగా మాకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మేము కోరుతున్నాం. ఎక్కడెక్కడ నిధులు తక్కువ కేటాయించిన మా కేశవపురం గ్రామ పంచాయతీకి ఇక్కడ బ్రిడ్జి కోసం మనకు ₹1 కోటి మంజూరు చేయించి త్వరగా పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాం. ఇంతకుముందు గత గవర్నమెంట్ ఎన్నోసార్లు ఎమ్మెల్యేలకు మందరం విన్నపించినా కూడా ఎవరు పట్టించుకున్న నాదు లేడు. ఈసారైనా మా మందల సామీల గారు దీన్ని దృష్టి పెట్టి ఈ 2 రోజుల అక్కడ చెరువు దగ్గరకు వచ్చి కేశవపురం దగ్గర చెరువు దగ్గరకు వచ్చి పరిశీలన చేసి అధికారులను పిలిపించి వెంబడే